మనకి పల్లెల్లో పేదరికం ఎక్కువ ఉంటుంది. సో పిల్లల్ని స్కూల్ పంపించడానికి తక్కువగా ప్రాక్టీస్, ఎందుకంటే వాళ్ళు ఏదైనా పని చేస్తూ వస్తే దాంతో డబ్బులు సంపాదించుకొచ్చి ఫ్యామిలీ లీడ్ చేయించే ఉద్దేశంతో అలాంటి అవకాశం కూడా ఉంటుంది. దానిలో డ్రాప్ అవుట్ అవ్వచ్చు. నెక్స్ట్ గ్రాస్ రూట్ లెవెల్లో మనం ఎక్కువగా చూసినట్టయితే సీజనల్ మైగ్రెంట్స్ అనేది ఉంటుంది. ఈ సీజనల్ మైగ్రెంట్స్ వల్ల చాలా మంది డ్రాప్ అవుతాయి అవకాశాలు 100% ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి గోల్ చైల్డ్ మూఢనమ్మకాల మీద మన పేరెంట్స్ అంతా డిపెండ్ అయ్యి మూఢనమ్మకాలు నమ్ముకొని ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా ఆడపిల్లలు బయట స్కూల్కి దూరంగా నుండి దూరంగా 3-4 కిలోమీటర్లు చదువుకుంటే ఏమవుతుంది ఏమో భయంతో అపోహతో కూడా స్కూల్ నిలిపేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మనకి అర్లీ చైల్డ్ మ్యారేజ్, ఇది ఒక ప్రధానమైన కారణం. ఇప్పుడైతే టౌన్ అర్బన్ ఏరియా తగ్గింది, కానీ రూరల్ ఏరియా ఇప్పుడు కూడా అక్కడక్కడ చూస్తున్నాం. ఇది పూర్తిగా రెడ్యూస్ అయితే తప్ప మనకి డ్రాప్అవుట్లో పర్సంటేజ్ పెరగదు, సారీ ఎన్రోల్మెంట్ అనేది పెరగదు. నెక్స్ట్ గ్రాఫిక్ లెవెల్లో మనకి ముఖ్యంగా పాఠశాలలో చూసిన పద్ధతి ఎల్డర్ చిల్డ్రన్ని మొదట ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారంటే తర్వాత ఎల్డర్ చిల్డ్రన్ ఎవరు అంటే వాళ్ళు మోయడానికి, వాళ్ళు కనీసం చూడడానికి ఈ గ్రాఫిక్ లెవెల్లో ఎక్కువగా అలాంటి వ్యవహారాలు మనకి కనిపిస్తుంటాయి. నెక్స్ట్ మనకి ఎర్లీ గ్రౌండ్స్, ఇది కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి. ఎర్లీ గ్రౌండ్స్ ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటాం మనం కాలేజ్ సైడ్ కంటే ఒరిస్సా బీహార్ నుండి ఇలాంటి ఫ్యామిలీస్ అంతా వచ్చేస్తారు, చిన్న పిల్లలతో వచ్చేస్తారు. సో వాళ్ళకి కేవలం ఎర్లీ గ్రౌండ్స్ ఉంటుంది, కానీ స్కూల్ పంపించాలనే ఆలోచన అక్కడ ఉండేది కాదు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, పిల్లలు వచ్చి ఇంట్రెస్ట్ లేకపోవడం ఒక ప్రధాన కారణం. నెక్స్ట్ లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాళ్ళకి అభ్యసనంలో లోపాలు సమస్య. నెక్స్ట్ వీటన్నిటి మనం రెమెడీస్ అనేది తీసుకోవాలి. సో మేము కొన్ని సజెషన్స్ ఇస్తున్నాం ఎలాంటి ఉంటాయండి. ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ మిడ్ డే మీల్స్, క్వాలిటీగా మిడ్ డే మీల్స్ ఎడ్యుకేషన్ అందిస్తే ఖచ్చితంగా 100% గవర్నమెంట్ స్కూల్ మనం డెవలప్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్ట్ ఫీ, ఆడపిల్లలకి ఏదైనా చిన్నపాటి ట్రాన్స్పోర్ట్ ఫీ కంటే కల్పిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. తల్లికి మనం ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ప్రయాణిస్తే బాగుంటుందని ఎన్రోల్మెంట్ పెంచని అనుకుంటున్నాం. నెక్స్ట్ రిజర్వేషన్, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి మినిమం 5% ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ సీట్లలో కానీ ఉద్యోగాలు కానీ ఒక 10% కానీ 5% కానీ రిజర్వేషన్ కల్పిస్తే చాలా బాగుంటుందని మరొక రెమెడీ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే డ్రాప్ అవుట్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాటికి రేషన్ కానీ వాటికి వెళ్ళే ఫ్యామిలీకి వెళ్ళే పెన్షన్ లాంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో స్కీమ్స్ వాటిని కట్ చేస్తే కొంచెం ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్ కొత్తగా వేశారు, ప్రీ ప్రైమరీ 1-2 ఉన్నాయి కదా. సో ఆయా చిన్నపాటి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఒక ఆయా కానీ హెల్ప్ కానీ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ సీజనల్ మైగ్రెంట్స్ను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చే అవకాశం మాకు ప్రభుత్వాలు కల్పించాలని అక్కడ చూడండి.